సో ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పిన కీర్తి సురేష్ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి? హీరో అండి. ఓకే, అంటే రోల్ ఇన్ ద సెన్స్ హీరో, లైక్ క్యారెక్టరైజేషన్ ఏంటి? క్యారెక్టర్స్ చెప్పలేదు, ఇప్పుడు రివీల్ చేయలేరా? ఓకే ఓకే, గట్టిగా నవ్వుకుంటారు. ఓకే, ఫుల్ కామెడీ సినిమా. ఓ నాది కామెడీ గట్టిగా ఉంటుంది, కీర్తి సురేష్ గారిది గట్టి కామెడీ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు వేరే కాంబినేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయి అదర్ దెన్ సోలో హీరో కాకుండా? ఒకటి మెయిన్ విలన్ వచ్చిందండి. ఓ, ఒక పెద్ద సినిమా అది వచ్చింది, బట్ కుదరలా, నేనే గ్యాప్ తీసుకున్నాను, ఆపేదా. ఓకే. హిట్ 2లో విలన్ రోల్ ప్లే చేశారు, అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ రోల్. స్టార్టింగ్లోనేమో జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్లో ఉంటుంది, కట్ చేస్తే అసలు మెయిన్ విలన్ అన్నట్లుగా తర్వాత రివీల్ అవుతుంది. సో దానికి మీకు మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అసలు? మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, అంటే మీ అవునవును మీ ఫ్రెండ్స్ నుంచి ఆ సినిమా చూసింది అంటే మీరు ముందే చెప్పుంటారు కదా ఫ్రెండ్స్కి కూడా, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి సడన్గా? చాలా బాగుంది, ఫుల్ లెంత్ ఉంటే సార్, ఫుల్ లెంత్ ఉన్నవి చెయ్యి. ఓకే, పేరు వచ్చింది, నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తే ఫుల్ లెంత్ ఉన్నాయి చేయండి. సో ఇప్పుడు ఫుల్ లెంత్ ఒక విలన్ రోల్లో చూడబోతున్నాం అయితే సుహాస్ని? ఇప్పుడు లేదండి, అంటే టైం బట్టి, కమింగ్ టైంలో ఎప్పుడన్నా సరే. ఖచ్చితంగా. బట్ యు ఆర్ రెడీ టు ఏ విలన్ రోల్ ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ గుడ్? అంటే నా ప్లానే అది. అంటే నన్ను ఏదో ఒక మోసలో వేయొద్దు, ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తాను. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ మోస ఏదైతే ఉందో అనవసరంగా ఒకటే క్యారెక్టరైజేషన్ అయ్యి చేయించడం వల్ల క్యారెక్టర్ లాంగ్విటీ అనేది పోద్ది. సో ఆ విషయంలో మాత్రం మంచి చూసాను, అది జాలి పడతారని తెలుసు, అది చూస్తే ఇటు మీద జాలి వేసిందని ఇమీడియట్గా సైకో చేశాను, ఫ్యామిలీ డ్రామా. తర్వాత పద్మభూషణ్ చేస్తున్న టైంలో లేదు ఇంకొకటి ఏదన్నా ఇద్దాం అన్నప్పుడు హిట్ 2 చేశాను. ఓకే, సో అందుకే అంటే ఏది ఒక దగ్గర ఫిక్స్ అవ్వకూడదు. మళ్ళీ హిట్ 2 చేసిన తర్వాత నాకు ఒక 20 సినిమాలు విలన్లు వచ్చినాయి, అన్నీ తెలుసు తోస్తారని నేను తోచించుకోను. ఓకే, ఫిలిమ్స్ చూస్తారు, మీరే చూస్తారు, బట్ టైం ఉంది రిలీజ్ అవ్వటానికి. ఒక 4-5 months తర్వాత ఎప్పుడో ఒకటి వస్తుంది. ఓ సూపర్ సూపర్.